SV6 న్యూస్ కు స్వాగతం. SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశ విముక్తి కోసం, భరతమాత సంఖ్యల విముక్తి కోసం ఎందరో మహనీయులు పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, వెన్నుచూపని వీరయోధులు అలుపెరగని పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందని దేశవ్యాప్తంగా నేడు భారతీయులందరూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ వాడవాడలా వీధి వీధిన పండుగ జరుపుకుంటున్నారని పలువురు వ్యక్తులన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాల్లో వేడుకలు కనులపండంగా సంతోషంగా ఆనందంగా నిర్వాహకులు జరుపుకున్నారు. బోయినపల్లిలోని రాష్ట్ర మంత్రి చామకూర పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా పికెట్ కాంగ్రెస్ నాయకులు టి. దేవేందర్ ఆధ్వర్యంలో పలు చోట్ల జెండాలను ఎగురవేశారు. బీఆర్ఎస్ నాయకులు లాస్కి ఆనందిత, నివేదిత కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. మారేడుపల్లి మాజీ కళాశాలని వివిధ ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. 6వ వార్డులో మాజీ బోర్డు సభ్యులు పార్టీ యాదవ్ ఆధ్వర్యంలో, బోయినపల్లిలో మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు చక్రమహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో, కళాశాలలో ఆల్ ఇండియా జ్యువెలర్స్ హ్యాండ్మేడ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు షోమి కింద పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా సింధు హిమాచల యమునా గంగా ఉత్కల జల శిఖరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా జన జన మంగళదాయక జయ హే भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की बोलो भारत ఆగస్టు మనకు స్వాతంత్రం వచ్చి కూడా 76 సంవత్సరాలు అయింది. అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, 15th ఆగస్టు శుభాకాంక్షలు. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 9 సంవత్సరాలన్నర కంప్లీట్ అయింది. మన సీఎం కేసీఆర్ గారు దేశంలోనే ఇక్కడ లేని విధంగా 28 రాష్ట్రాలలో సపరేట్ రాష్ట్రం సాధించి మన తెలంగాణ ప్రజలకు అన్ని రకాల కూడా, దళితులకు కానీ, బీసీలకు కానీ, ముస్లింలకు కానీ, ఎస్సీలకు కానీ, మన వెల్ఫేర్ ఫండ్స్ తోటి అన్ని రకాల కూడా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనకు స్వాతంత్రం వచ్చింది 76 సంవత్సరాల, కానీ మన దేశ ప్రజలకు నిజమైన అభివృద్ధి అనేది కాలేదు. కానీ గత 9 సంవత్సరాల సంది కూడా మన తెలంగాణ అంటే దేశంలోనే ఒక మోడల్, తెలంగాణ మోడల్, కేసీఆర్ మోడల్ అనే పేరు వచ్చింది. చాలా ఆనందంగా ఉన్నది. అలా అసలు నిజమైన స్వాతంత్రం ఇప్పుడు మనకి 9 ఏళ్ళ సందే మనకు ఉన్నట్టు లెక్క. దేశ ప్రజలందరినీ కూడా మన తెలంగాణ ప్రజల మోడల్గా తీసుకుపోయే సత్తా, ఘనత ఉన్న ఏకైక సీఎం మన కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై భారత్. स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात
करते हुए, गांधी जी की स्मरण करते हुए और हर एक देशभक्त जो अपना बलिदान दिया उनको सल्यूट करते हुए आज के दिन 15 अगस्त को सभी भाइयों को आज़ादी का शुभकामनाएं देते हुए वंदे मातरम। కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుగా బ్రహ్మాండంగా 15 ఆగస్టు రోజు మొత్తం వీధి వాడవాడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్వేచ్ఛా వాయువులకి మనం పంపించిన ప్రతి ఒక్క బలిదానం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సల్యూట్ చేస్తూ వందే మాతరం. థ్యాంక్ యూ. करके देता, वर्ल्ड रेशम कार्ड भी करके देता, अभी जो कास्ट सर्टिफिकेट है वो भी चल रहा है, वो भी करके दे रहा हूँ सबको. इसका पीछे हमारा मिनिस्टर साहब का हाथ है, उनको बोलो तो सब हम लोग का लाइन देखा देता कि इसका भाई जाओ उसका भाई जाओ. बहुत अच्छा आदमी है, उसका साथ हम लोग घूमते रहता हूँ. कुछ भी प्रोग्राम है तो उसको बोलो तो उन्होंने आके सॉल्व कर देता. आके कुछ भी प्रोग्राम रहे तो भी उन्होंने आता, बुलाए तो कंपलसरी आता. गवर्नमेंट का हाँ फैसिलिटी रहेगा, पूरा फैसिलिटी रहेगा, सब कुछ फैसिलिटी रहेगा. हमारा बंगाली भाई का सब कुछ फैसिलिटी रहेगा. మనం 77వ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మన దేశ అభివృద్ధిలో పౌరులు కూడా నేటి పౌరులు కూడా భాగస్వాములు కావాలి. మన దేశ అభివృద్ధికి మనం అందరం పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీడియా మధ్యలో మేము వాళ్ళతోటి మేము చేసుకుంటున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు వాళ్ళు మాలు తీస్తున్నాం, ఇవాళ వాళ్ళ మధ్యలో వాళ్ళు ఇవన్నీ తీస్తూ కూడా వాళ్ళు కూడా ఈ 15th ఆగస్టులో జెండా వందనంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం, వాళ్ళ మధ్యలో మేము ఈ ఫ్లాగ్ హాస్టింగ్ సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలుసుకుంటూ మనకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకోవడం, అందులో మనం అంతా భాగస్వామ్యం కావడం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ భవిష్యత్తులో స్వాతంత్ర ఫలాలన్నీ భావితరాలకు అందేలా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్. నాకు ఎంతో సంతోషంగా రాబోయే కాలంలో కార్పొరేటర్ కావాలని కోరుతున్నాను. ప్రజలందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనం ఈ స్వరాజ్యంలో సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో మనము 1947 ఆగస్టు 14 నాడు దేశ విభజన గాయాలలో ఎంతోమంది మరణించిండ్రు. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగింది. వాళ్ళందరూ అమరవీరులని తలుచుకోవాలని, వాళ్ళకి స్మరించుకోవాలని, ముందు తరాలకు ఆ రోజు దేశ విభజన ఎలా జరిగింది, అందులో ఎంతోమంది గాయపడ్డారు, వాళ్ళందరి గురించి తెలవాలని అందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది అమృత్ కాల్ అని 2047లో ఏదైతే భారతదేశం ముందుకు నడవాలని కోరుకున్నారో అందరం కూడా ఒక ఐక్యతతో
కుల మతాలకు అతీతంగా అందరము ఒక యూనిటీతో, స్పిరిట్ ఆఫ్ వన్నెస్తో ముందుకెళ్ళి మన భారతదేశ గ్రోత్కి, ఒక స్వతంత్ర భారత్, ఒక బంగారు భారతదేశాన్ని నిర్మించుకోవాలి, మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలనేసి ఈరోజు ప్రజలందరికీ చెప్పడం జరుగుతుంది. నేను పొద్దున కాలేజెస్లో, స్కూల్స్లలో కూడా ఫ్లాగ్ హోయిస్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఇది ఒకటే చెప్తున్నాను, ఒక ఐకమత్యంతో మనం అందరం కలిసి ముందుకు నడవాలి. మనం అందరం భారతీయులమని ఫస్ట్ గమనించుకోవాలి. పార్టీలు అతీతంగా, కాస్ట్, క్రీడ్ అతీతంగా మనం అందరము ముందుకెళ్ళాలి. భారత్ వాడపగడియా ఏమంటావు? వాళ్ళు ఉన్నాయి, అలా తీసుకోరా. ఇక్కడ వచ్చిన ఒక రైస్ ఇక్కడ పెట్టి ఫోటో పెట్టాలి. చెప్తారండి. బంజారా బంజాయి లడ్డో బంజాయి मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.